నా పేరు కళ్యాణ్ అన్న. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 3 ఎకరాలు ఉందన్న, 2 ఎకరాలు అవుతుంది. అది 1 ఎకరా ఉంది. ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. వ్యవసాయం చేసుకొని డైరీ ఫామ్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏది తెలియకుండా సడన్గా ఈ ప్రభుత్వం అధికారం ఇచ్చిందని మేమే మంత్రులం, మేమే తోపుగాలం, మా చేతిలో అంత ఉంది. కోర్టులు, న్యాయస్థానాలు అన్నీ మా చేతిలో ఉన్నాయి. ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరిని అడిగి ఎవరెవరి పరిపాలన చేసుకుని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని ఎకరాలు పోతుంటే, ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటే మీరు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా అట్లెట్లా చేస్తారు మీరు? హెచ్ఎండి కమిషనర్ ఆఫీస్కి అడిగితే ఇది మాకు పైకి వచ్చింది వాళ్ళు అంటా ఉన్నారు. పైన ఉన్నారు ముఖ్యమంత్రి కదా, ఎమ్మెల్యేకి నాకే తెలియదు అంటుండ్రు. మీకు ఎట్లా తెలియదు? నువ్వు తెలియకుండా స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ పనులు ప్రారంభించారు. ఏది చేయరు వాళ్ళు. కాకపోతే వాళ్ళు మభ్య పెడుతూ జనాలను ఏదో పరిహారం ఇప్పిస్తామని డబ్బులకు ఆశ పెడితే వీళ్ళు కూల్ అయిపోతారు, లొంగిపోతారని ఈ జనాల్లో నాడి పట్టుకుని వాళ్ళు అందుకనే రాజ్యాలు వెళ్తారు కదా. వాళ్ళు ఈ అమాయకుల ఆలోచనలు పట్టుకుని వాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేయరు, ఊర్లలో గొడవ పెట్టాలి వీళ్ళకి మేము రాజ్యం వెళ్ళాలి. ఇటువంటి ఆలోచనలతో పరిపాలన ఇలా మాకు గద్దెకిచ్చిన ఇష్టమైన రాజ్య పరిపాలన ఇస్తారు. కాబట్టి దీన్ని తక్షణమే మీరు రద్దు చేసి ప్రభుత్వ పొలాలలో తీసుకెళ్ళండి. లేకపోతే ఒక నేపాల్ లేక ఇలా జరిగిందో ప్రధానమంత్రిని కొట్టారు. మంత్రులు ఎమ్మెల్యే పెద్ద విషయం కాదు. కడుపు కాలితే ఎవరన్నా ఊర్లోకి వెళ్ళి తిరిగారు. నేను చెప్తున్నా, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ నాయకులు కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, మీరు ఇష్టరాజ్యంగా పరిపాలన చేస్తే ఊర్లలో 3-4 లీడర్లు తయారు చేసి వాళ్ళకి లొల్లి పెట్టేసి ఇల్లు కొట్టుకుంటారు. మనం ఇష్టార్థంగా రాజ్యం వెళ్ళొచ్చు. వాళ్ళు ఒకటే వాళ్ళ పొలాలు వాళ్ళు మళ్ళీ ఇచ్చుకుంటారు. వాళ్ళ లోపల మాట్లాడుకుంటారు. మన ముందరనే తిట్టుకుంటారు వీళ్ళు. ఇటువంటి నాయకులు ఏర్పడ్డారు. కాబట్టి దేశం అంతా కానీ ఇన్ని రోడ్లు లేవు, త్వరలో ఉంది. ఇప్పుడు త్రిపుల్ అంటారు, మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు 24 రోడ్లు అంట, మళ్ళీ అవుటర్ కలుపుతారంట. ఇన్ని వేసాలు ఎంతమంది రైతులు రోడ్డు పాలవుతారు? ఈ దేశ జనాలకు ఎట్లా అన్నం దొరుకుతుంది? ఒకసారి ఆలోచన చేయాలి. రైతుల అభిప్రాయాలు లేకుండా ఇష్టరాజ్యంగా మీరెవరండి తీసుకెళ్ళడానికి? మీరు ఎవరు? మేము జీతాలు ఇస్తున్నాం, మేము ఓట్లు వేసినాం, మీరు మాకు అడగాలి పలాని ఎవరు పొలా వచ్చినాం, ఏం చేద్దాం దీని గురించి అభిప్రాయం తెలుసుకోవాలి. మీ ఇష్టరాజ్యంగా చేస్తే మంచిది కాదు. అందుకని నేను కోరుకునేది ఒకటే, ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి తీసుకెళ్ళండి. పాత అలైన్మెంట్ వెళ్ళి ఇస్తారు అటు తీసుకెళ్ళండి. ఎవరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ప్రధానంగా ఇప్పుడు రైతుల రాజ్యం అంటుండ్రు, రైతులను ఇబ్బంది పెట్టేకరంగా ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తూ ఉన్నది ఇలాంటి చర్య? వీళ్ళు దొంగలు కాబట్టి వెంచర్లలో, ఈ పొలాలలో వెంచర్లలో తన కమిషన్లు తీసుకొని ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి 100 ఎకరాల పొలం ఉంది ఇక్కడ. వాళ్ళ పొలాలకు వెళ్ళి ఇలా అనుకుంటా వాళ్ళు కొన్ని వెంచర్లు తప్పించడం జరిగింది, కొన్ని పొలాలు తప్పించడం జరిగింది. అంటే బడా నాయకులు వాళ్ళు కమిషన్లు ఇస్తారు, మేమేమి ఇస్తాం? మేము రైతు బంధు వాళ్ళు బిచ్చం వేస్తే మేము కంట్రోల్ బియ్యం తినేటోళ్ళం, మేమే ఇస్తాం వాళ్ళకు. వాళ్ళు బిచ్చం వేస్తే మేము రైతు బంధు ఎప్పుడో సామి ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఉచిత పథకాలు ఇచ్చి మమ్మల్ని నమ్మ పెడతారు. ఈ వాళ్ళ కమిషన్లు ఇచ్చి వాళ్ళ కమిషన్ ఇచ్చేందుకు వంక టింగర్ సన్నకారు రైతుల భూములకి తీసుకెళ్ళిపోయారు. దీని గురించి మేము ప్రభుత్వం అంటుండు రేవంత్ రెడ్డి. పేదల ప్రభుత్వం పేదలను అడగాలిగా మీరు. పేదల ప్రభుత్వం ఇంకా పేదలను చేస్తారు మీరు. అడగాలిగా, అభిప్రాయాలు అడగాలిగా మీరు. ఎవరు పేదలను గుర్తించాలిగా మీరు. పేదల ప్రభుత్వం అందరు కనిపిస్తలేదా? ఆయన ఇట్లా మస్తుగా అంటాడు, అందరికి తెలియవచ్చింది ఈ కాలంలో. ఇప్పుడు పేదలు ఎవరు ఈ మ్యాప్లో కనిపిస్తలేరా? అది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఇన్ని రోజులు ధర్నా ఇస్తున్నా, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మాకు హామీ ఇస్తలేరు. కాబట్టి దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుంది. అందుకని మేము ఇంకా పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. చంపడానికి కానీ చావడానికి సిద్ధంగా ఉన్నాం. బతుకులే ఆగమవుతున్నాయి, వీళ్ళ కుటుంబాల బతుకులే ఆగమవుతున్నాయి. వీళ్ళొక లెక్క కాదు, మా ప్రాణాలు ఒక లెక్క కాదు. మా రేపటి భవిష్యత్తు బతకాలన్నా ఈ పొలాలు ఉండాలి మాకు. మీకంటే 1000 ఎకరాలు ఉన్నాయి, మీకు బిల్డింగ్లు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు, ఏ పర్మిషన్ లేదు మీకు. యూనివర్సిటీలు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు మీరు. కానీ మాకు ఎవరు లేరు, మాకు పొలమే దిక్కు. మేము చంపడానికి చావడానికి సిద్ధం. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఏదో ఆషమాషి కాదు. తక్షణమే దీన్ని ఆలోచన చేయాలి. ఇది నాకు కోరిక. ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని మళ్ళీ ఆలోచన చేసుకొని, ఇప్పుడు జరిగిందో మీకు జరిగింది, మీ ఆశ మీ సారథుల కోసం మీరు చేశారు కాబట్టి దీన్ని మళ్ళీ ఆలోచన చేసుకొని మళ్ళీ ఈ రీఎంక్వైరీ పెట్టి హెచ్ఎండి కూడా కోరుతున్నా, మళ్ళీ రీఎంక్వైరీ పెట్టండి, ప్రభుత్వ భూములకి తీసుకెళ్ళండి, అభివృద్ధి చేయండి. కానీ ఎంతమంది నాశనం అవుతారు దీనివల్ల? అంటే ఆల్రెడీ శాంక్షన్ అయింది, నేను దీన్ని ఆపలేను, కాకపోతే మీ నష్టపరిహారం విషయంలో నేను కొట్లాడతా అని చెప్పి మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేకే ఆపడానికి సాధ్యం కాకుంటే సాధారణ రైతులకు సాధ్యమవుతుంది? రోడ్లు ఆపడం కాదు, ఎమ్మెల్యే మేము ఆపుతాం. మాకు ఆ దమ్ము ఉంది, ధైర్యం ఉంది. ఎమ్మెల్యేని ఆపుతాం. ఈ కలవకుతి నిధులు రాకుండా మాకు నోటీస్ లేకుండా ఎట్లా పోయి మాట్లాడతాడు? మా అభిప్రాయం లేకుండా మేము ఆర్థికంగా నేను డబ్బులు ఇప్పిస్తాను, నీ ఏ జాగిరా? నీ పొలంలో మీకు వచ్చి మాట్లాడు, ఆయన ఊరుకుంటాడా? ఆయన 100 ఎకరాలు ఉంది, మేము పోయి దుంతే ఊరుకుంటాడా? మా పొలం నువ్వేడు వీనికి? మాకు అడగాలి, నువ్వు మా అభిప్రాయం అడగాలి. చట్టం ఉంది, ఒక రాజ్యాంగం రాసిపడింది. ఈ దేశాన్ని ఒక అభివృద్ధి దిశపడి నడపాలి. కానీ నేను రోడ్డు తీసుకుపోతా, నీకు నచ్చినంత ఇస్తా, ఇప్పుడు అర్థంగా ఇప్పుడు డబ్బులు ఇప్పిస్తా అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అందరూ కూల్ అయిపోయినప్పుడు తర్వాత ఏమంటారు? ఇప్పుడు ఎంత ఇస్తుంది, 20 లక్షలు ఇస్తుంది, 30 లక్షలు ఇస్తా అంటారు. ఇవన్నీ వాళ్ళ తెలివిలు, వాళ్ళు చక్కగా నేర్చుకోరు.
వాళ్ళ సలహాదారులు ఉంటారు, ఎట్లా చేయాలి, జనాలను ఎట్లా నాడి పట్టాలి అన్నీ తెలిసి వాళ్ళకు. కాబట్టి ఈ ప్రక్రియలు జరుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద వెంచర్లు ఈ రూట్లలో ఇన్ని వంకరలు చేసి ఒకసారి చూడమని. ఇంజనీరింగ్ కానీ వాళ్ళు చదువుకుని వచ్చినా గాడిదలు కాసి వచ్చినాడు, ఆడు కూడా కమిషన్లు తీసుకున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇన్ని వంకరలు తీసుకుని రేపు నాడు యాక్సిడెంట్ జరగవా? ఈ రోడ్లో ఎందుకు అభివృద్ధి కానీ ఇన్ని యాక్సిడెంట్ జరుగుతుంది? ఎంత ఒక్కొక్క 200 180 స్పీడ్ పోతుంది. ఈ వంకర ఇష్టం రాజ్యంగా వంకరలు తీసుకుపోతే యాక్సిడెంట్లు జరగవా? ఏమైనా అభివృద్ధి ఇది? మేమే పొలాలు పోతున్నారు కాదు, అన్ని ప్రతి ఊరు ప్రతి రైతులు గమనించాలి దీన్ని. ప్రతి వాహనదారులు కావచ్చు, ప్రతి బండ్లు నడిపే వాళ్ళు గమనించాలి దీన్ని. ప్రతి రైతులు ఏదో పొలం పోతుంది వీళ్ళకే బాధ ఉందని కాదు, అందరు గమనించాలి. రేపటి కూడా ఇదే గతి మన పడుతుంది. ఈ ప్రభుత్వం వీళ్ళు అలవాటు పడ్డారు, దోచుకు తిని అలవాటు పడ్డారు. ఒక్కొక్క చరిత్ర తీస్తే అందరు దొంగనా కొడుకులు వీళ్ళు. ఒక్కొక్క చరిత్ర తీస్తే అందరు దొంగనా కొడుకులు. కాకపోతే ఎవరు పనులు వాళ్ళు పడ్డారు, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. ఏడో దోచుకున్నా ఏంది. ఇప్పుడు మా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది పట్టా చేసుకున్నా మాకు తెలుస్తుందా? ఆడ పరిమితిలో మేము చిలకలు ఉంటాం. కాబట్టి ఖబర్దార్ మేము చెప్తున్నాం, ఊర్లలో కూడా తిరగరు. మీరు ముఖ్యమంత్రి అని రైతులు సిగ్గుసరం లేదు. రైతులే రైతే రాజని మీరు రైతులు సిగ్గుసరం లేదు మీకు. ఆ ఓట్లు ఇచ్చుకొని మీరు ఇష్టానికి వెళ్ళడం అన్న నాకు ఒక విజ్ఞప్తిందండి. ఈ తక్షణం ఆపాలి, లేకుంటే పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. మీరు ఏదో 2 రోజులు అయితే వీరు కూల్ అవుతారు, ఇంకా రోడ్ అక్కడికి వెళ్ళి పోతారని మీరు అనుకుంటారు. కానీ కడుపు కాలితే ఎవరన్నా దాని కొడలు పడడానికి సిద్ధం ఉన్నారు. తిరిగారు, ఊర్లలో తిరిగారు. ఇందిరా రాజ్యం సొంత గన్మెన్ 100 మంది గన్మెన్ ఉన్నా ఆయన గన్మెన్ కాల్చి చంపేసిండు. ఆ రోజులు మళ్ళీ తెచ్చుకోకండి. ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి దీన్ని మార్చండి. అలైన్మెంట్ ఒకటే కోరిక. థ్యాంక్ యూ.